జనాగ్రహానికి నిర్వచనాలేంటో ఆనాడు తెగ రెచ్చిపోయిన తెరాస నేతల్ని ఒక్కసారి అడిగి కనుక్కోవాలనుంది. ఇది ఒక పార్టీ నాయకుడు కోపంతో ఊగిపోతూ అడిగిన ప్రశ్న. తమ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వరంగల్ జిల్లాలో బహిరంగ సభ పెట్టి రెచ్చిపోయిన నేపథ్యంలో పుట్టుకొచ్చిన ప్రశ్నేనని వేరే చెప్పక్కర్లేదు. అదే తెలంగాణలో చంద్రబాబులు, విజయమ్మలు, షర్మిలా మేడంలు సైతం వీరోచితంగా తిరిగేస్తున్నారు. సరే, ఈ జనాలు ఏ సభలకు తరలిస్తే తప్ప రావడం లేదంటూ సరిపెట్టేసుకున్నా ఒకప్పుడు అడుగు పెడితే అంటిచ్చేస్తామన్నంత ఆగ్రహాలు వ్యక్తం చేసిన నాయకులు ఈ పరిస్థితిని ఎలా విశ్లేషిస్తారన్న దానికి ఇక్కడ సరైన సమాధానాలు లేవు. తెలంగాణ సెంటిమెంటుకు మేమంటే మేము పేటెంట్ తీసుకున్నట్లు తెగ రెచ్చిపోయిన నాయకులు ఇవాళ ఉద్యమ పందా నుంచి రాజకీయ పందాలోకి మారిపోయినందుక జనంలో ఈ మార్పు వచ్చింది అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు కూడా. అసలు జగన్, ఆయన పార్టీ పూర్తిగా సమైక్యాంధ్ర నినాదంతో ముందుకెళ్లి తెలంగాణతో తెగతెంపులు చేసుకున్నంత పని చేసింది. ఒక దశలో తెలంగాణలో పార్టీ లేకపోయినా పర్వాలేదన్న నిర్ణయానికి వచ్చేసింది. కొండా సురేఖ వంటి నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోయినా కొండ దిగిరాని జగన్ గతంలో తనకు భయంకరమైన ప్రతిఘటన ఎదురైన అదే వరంగల్ ఖిల్లాలో పార్టీ సభ పెట్టి ఇసకేస్తే రాలనంత జనాన్ని సమీకరించుకోవడాన్ని ఎలా జీర్ణించుకోగలుగుతున్నారంటూ వాళ్ళు అడుగుతున్నారు. నిజానికి తెలంగాణ సెంటిమెంటు అంత బలంగా ఉంటే జగన్ వంటి నాయకులు పార్టీ మీటింగ్ పెట్టడానికి సాహసించేవాళ్ళ అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా. సీమాంధ్ర జిల్లాల్ని అప్పట్లో ఒక ఆటాడించిన సమైక్య సెంటిమెంట్ కేవలం కృత్రిమంగా పుట్టిందేనని, ఆ తర్వాత చప్పబడిపోతుందని చెప్పేసుకున్నారు. అయితే ఇవాల్టికి కూడా ఒక పురంధేశ్వరి మీద పెప్పర్ పౌడర్ చల్లేసి కసి తీర్చుకున్నారు. నిన్నటికి నిన్న బాలకృష్ణ మీద రాళ్ళు పడ్డాయి. చిరంజీవినైతే కోడిగుడ్లేసి తరిమి కొట్టారు. ఇటువంటి కనీస ప్రతిఘటనకు కూడా తెలంగాణ పోరుగడ్డ మీద కనిపించకపోవడం ఏంటన్నది ఇక్కడ ప్రశ్న. పోలీసులు ప్రత్యేక భద్రతనిస్తే తప్ప తెలంగాణలో తిరగలేకపోయిన చంద్రబాబు ఇవాళ ఇదే చౌరస్తాలో రోడ్ షోలతో రెచ్చిపోవడం కనిపిస్తుంది. ఆగిపోయిన ఓదార్పు యాత్రకు రేపటి రోజున మళ్లీ టెంకాయ కొట్టేస్తానంటూ షర్మిల ముహూర్తాలు పెట్టేసుకుంది. కనీసం తెలంగాణ గడ్డ మీద కాలు మోపలేనంత విపత్కర పరిస్థితుల్ని చూసిన సెంటిమెంట్ సీజన్ ఇవాళింత అన్సీజనల్గా ఎందుకు మారిపోయింది? సెంటిమెంట్ దారులంతా ఓట్లడుక్కునే పనిలో మాత్రమే బిజీగా మారిపోయారన్నది వినిపిస్తున్న ఒక సమాధానం. అసలు ఇక్కడ సెంటిమెంట్ వాసనే లేదనే ధైర్యవంతులు ఇక్కడెవరూ లేకపోవచ్చు. మానుకోట రైల్వే స్టేషన్లో రాళ్లవాన కురిపించి సోకాల్ తెలంగాణ వ్యతిరేకుల్ని బార్డర్లు దాటేదాకా తరిమి కొట్టినప్పుడు సెంటిమెంట్ బలంగా ఉందన్న వాస్తవాన్ని అందరూ ఒప్పేసుకున్నారు కూడా. కాకపోతే అప్పట్లో జాయింట్ యాక్షన్ కమిటీ అంటూ ఉద్యమ సంఘాల సమ్మేళనం అంటూ ఒకటి ఉండేది. ఇప్పుడు అసలు దాని ఊసే లేదు. తమకు టిక్కెట్లు పంచిపెట్టిన పార్టీల కోసం ప్రచారాలంటూ వీళ్ళలో కొంతమంది అయితే రాజకీయాల్లోకి జొరబడి జెండాలు మోసే డ్యూటీల్లోనే మునిగిపోయారు. ఇచ్చింది తెచ్చింది మేమేనంటూ ఒక పార్టీ దండోరా వేసుకుంటే మాటిచ్చింది మద్దతిచ్చింది మేమేనంటూ ఇంకో జాతీయ పార్టీ జబ్బలు చర్చుకుంటోంది. అసలు ఈ ఉద్యమాన్ని పుట్టించిందే మేమంటూ షరామామూలుగా తెరాస కేడర్ తప్పెట్లు వాయించుకుంటోంది. ఈ రకంగా రాజకీయ రొంపిలో పడి సెంటిమెంట్ అనే మాట చింపబడ్డ విస్తరిగా మారిపోయిందా? భావోద్వేగపు ఊపిర్లతో మాత్రమే 13 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని బతికించుకున్న ఆ కేసీఆరే ఇవాళ ఆత్మరక్షణలో పడిపోవడాన్ని మాత్రం కొందరు వేలెత్తి చూపెడుతున్నారు కూడా. ఇంకా ఎందుకు ఈ ఆందోళన పంచాయతీలంటూ ఇవాల్టికి కూడా నేరుగా గుండెలకే గురి పెడుతున్న కేసీఆర్ అంతరంగంలో కారు గుర్తును గెలిపించుకోవాలన్న అంతరార్థం ఒక్కటే మెదులుతోందా? సెంటిమెంట్ అనే పరమ పవిత్రమైన పదం, దాని పరమార్థం ఇవాళ ఓట్ల మాటున పడి మాసిపోయిందని సరిపెట్టేసుకుందామా? జనాగ్రహం అనేది ఫలానా వాళ్ళు ఫలానా పార్టీలు పడిగట్టుకుని పుట్టిస్తే తప్ప పుట్టుకుని రాదా అన్న అనుమానాలు పుట్టేస్తున్నాయి. కేసీఆర్ టు ఆన్సర్.